హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాబ్జీ. మీరు చూస్తున్నారు బాబ్జీ టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈడిఎల్ఐ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది, ఈడిఎల్ఐ స్కీమ్ ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నేర్చుకుంటున్నారు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఇందులో ఈపీఎఫ్ఓ ద్వారా ఉద్యోగులు బంపర్ ఆఫర్ 7 లక్షల బీమా పాలసీ ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం. ఉద్యోగుల ప్రతిగా సంస్థ ఈపీఎఫ్ఓ అమలు చేస్తున్న ఈడిఎల్ఐ స్కీమ్ కింద 7 లక్షల రూపాయల బీమా పథకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే 7 లక్షల బీమా స్కీమ్ కింద మీరు ఎలా అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఏ ఫామ్ నింపాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ ఫామ్ నింపాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదే కాకుండా ఈడిఎల్ఐ స్కీమ్ కింద ముఖ్య విషయాలు కూడా తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఉద్యోగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఈడిఐ స్కీమ్ కింద పలు రకాల బెనిఫిట్స్ ఉద్యోగులు అందించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక ఉద్యోగి మరణిస్తే వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు 7 లక్షల రూపాయల బీమా చెల్లించేందుకు ఈ స్కీమ్ కింద ప్రత్యేక లబ్ధి కల్పించారు. అయితే ఇందుకోసం ఉద్యోగి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ఖర్చును యాజమాన్యమే భరిస్తుంది. ఈ బీమా స్కీమ్ కింద గడిచిన 12 నెలలు ఆ వ్యక్తి వేతనం ఆధారంగా బీమా మొత్తం లెక్కిస్తారు. ఇది ఎలాంటి పాలసీ కాదు. ఈ విషయం మీరు గుర్తించాలి. ఇది ఎలాంటి పాలసీ కాదు. ఇది ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ఇస్తున్న బీమా స్కీమ్ అని చెప్పొచ్చు. సరే, గతంలో ఇది తక్కువగా ఉండేది. అయితే 2024 ఏప్రిల్ నెల నుంచి ఈ బీమా మొత్తాన్ని 7.5 లక్షలకు పెంచారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే నామినీలు క్లెయిమ్ చేసుకోవడం ద్వారా 7 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ప్రమాదవశాత్తు ఎవరైనా ఉద్యోగి మరణిస్తే నామినీలు క్లెయిమ్ చేసుకోవడం ద్వారా 7 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంది. అసలు ఈడిఎల్ఐ అంటే ఏంటి, ఈడిఎల్ఐ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్కీమ్ ప్రభుత్వం మరియు ప్రైవేటు ఉద్యోగులకు అందరికీ వర్తిస్తుంది. ఎవరికైతే ఈపీఎఫ్ఓ కింద మీ వేతనం నుంచి ప్రైవేట్ ఫండ్ కట్ అవుతుందో అలాంటి వారికి స్కీమ్ వర్తిస్తుంది. ఎవరికైతే ఈపీఎఫ్ఓ వేతనం కింద నుంచి ప్రైవేట్ ఫండ్ కట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద ఉద్యోగి మరణిస్తే 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు గరిష్ట బీమా లభిస్తుంది. ఈ ఉద్యోగి నామినీ చేసిన వారికి లేదా చట్టబద్ధమైన వారసులకి లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్,